జై గోవిందం. దాన ధర్మం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైనది. దానం అంటే తన వద్ద ఉన్నదానిని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంతో ఇతరులకు అంటే ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం. ఇది మానవత్వానికి, దైవచింతనకు ప్రతీక. ఆకలి వేస్తే వేడివేడిగా 2-3 కూరలతో కడుపు నింపుకునే స్థాయిలో భగవంతుని కృపతో ఉన్న మనము ఆకలి వేసినా తమ ఆకలిని తీర్చుకోలేని పరిస్థితుల్లో మన చుట్టూ ఎంతోమంది నిరాశ్రయులుగా ఉన్నారు. అందరికీ చేయలేకపోయినా మన దాకా వచ్చిన చిన్న చిన్న సహాయమైనా మనం చేస్తూ మనతో పాటు వారిని ముందుకు చేయూతను ఇచ్చి నడిపించవచ్చు. అందుకు కూడా భగవంతుని ఆజ్ఞ ఉంటేనే చేయగలమేమో. శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో ఉదాహరణగా 4 బావులు పొంగి పొర్లుతుంటే మధ్యలో ఒక బావి ఎండిపోతూ ఉంటుందని తెలిపారు. ఉన్న బావి లేని బావికి కొంచెం నీరు అందిస్తే ఎండిపోదుగా. ఎవరైనా ఇంటి పెద్దను కోల్పోయి ఎవరి ముందు చెయ్యి చాచి అడగలేని వారు మనకు కనిపించినా వినిపించినా గోరంత సాయం చేసి బతికించుకుందాం. అలా నా వద్దకు వచ్చి సాయం అందించమని కోరిన కొన్ని ఆశ్రమాలు, నిరాశ్రయ కుటుంబాలకు నా వంతు నేను సేవ చేస్తూ నలుగురు కలిస్తే ఇంకా చేయవచ్చు అని నిన్న అక్షయ తృతీయ రోజు నిత్యావసర సరుకులు అందించాలని సంకల్పించి పిలుపునివ్వగానే నా మీద నమ్మకం ఉంచి మన గోవింద కుటుంబ ఆత్మీయులు, నా శ్రేయోభిలాషులు అయిన మీరు ముందుకు వచ్చి మనందరం కలిసి 10 ఆశ్రమాలకు అలాగే 2 నిరాశ్రయ కుటుంబాలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగి ఉన్నాం. ఆశ్రమవాసుల కళ్ళల్లో ఆనందం చూశాను. వారి ఆశీస్సులలో నిష్కల్మషమైన ప్రేమ, ఆప్యాయత చూశాను. అవన్నీ నేను చూస్తున్నప్పుడు నాకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో మీరంతా నా మనసుకు స్పృహ వచ్చి మీ కుటుంబాలన్నీ క్షేమంగా సౌఖ్యంగా ఉండాలని, వారి ఆశీస్సులు అన్నీ మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంతకన్నా గొప్ప కైంకర్యం భగవంతుడు ఏమని కోరుతాడు? నన్ను ఎంచుకున్నాడు. అంతా బాగు చేయలేను, కానీ మీ అందరి స్ఫూర్తితో నాకు తోచినంత చేస్తాను. ఎండ, సమయం, దూరం అని చూడకుండా నిన్న మీరందరూ అందించిన సహకారాన్ని వృధా పోనివ్వకుండా మీ కర్తవ్యాన్ని నేను పూర్తి చేశాను. వారికి మీకు వారధినైనాను. ఇదే ఆ స్వామికి మన మనఃపూజ. ఇదే మెచ్చుతారు, మన వైపు చూస్తారు అనేదే నా గట్టి నమ్మకం. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీరు సరుకులు ఇచ్చారు, భోజనం పెట్టినట్టే మీకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మీకు భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలని మా సేవా సంస్థ ఇవాళ 10 ఆశ్రమాలకి ఇస్తున్నాం మేము. సంతోషం. మాకు చాలా మీద వాళ్ళు ఉండమంది శతమానం భవతి భవతి భవతి, శతమానం భవతి భవతి భవతి, శతమానం భవతి భవతి భవతి, ఆయుషేంద్రియే ఫలసిద్ధిర. అందరికీ కూడా మన హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేసుకుంటూ అన్నదాత